హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఇన్హెరిటెన్స్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది లయన్స్ గేట్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన మాయా అయితే తన మదర్ డెత్ తర్వాత తను సర్వైవ్ అవ్వడం కోసం తన ఫాదర్ అయిన శామ్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుద్ది. బట్ తన ఫాదర్ శామ్ కి అయితే ఒక డేంజరస్ పాస్ట్ అయితే ఉంటుంది అనమాట. అది తెలుసుకోవడానికి మాయ ఏం చేసింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మార్నింగ్ సైరన్స్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ పెట్టా తెలుగు డబ్బిడ్ది. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఓకే థ్రిల్లర్ భయ్యా, టైం పాస్ ఏం లేవనుకుంటే చూడండి, లేదనుకుంటే లేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మాయా క్యారెక్టర్ లో ఆమె ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సర్వైవ్ అయ్యే డాక్టర్ దగ్గర నుంచి స్ట్రాంగ్ ప్రొటాగనిస్ట్ గా అదైతే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. పైగా యూనిక్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అని చెప్పాలి భయ్య. ఫిల్మ్ మొత్తం కూడా ఎంటైర్లీ ఐఫోన్ లోనే షూట్ చేశారంట. ఆ రా అండ్ డాక్యుమెంటరీ ఫీల్ తీసుకురావడం కోసం అది నాకు కొంచెం కాంప్లిమెంట్ గా అనిపించింది. వర్కౌట్ అయింది కొన్ని చోట్ల. అండ్ ఇంటర్నేషనల్ లొకేషన్స్ కూడా ఎక్కడికక్కడ రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారంట. లైక్ న్యూయార్క్, ఢిల్లీ, సియోల్, క్యారియో. అసలు సెట్స్ యూజ్ చేసుకోలేదంట. నో ఆర్టిఫిషియాలిటీ కూడా క్రియేట్ చేసుకోలేదు అసలు. అవి విన్నప్పుడు నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే ప్రతి మూవీ రివ్యూ ఇచ్చేటప్పుడు నేను చెక్ చేస్తాను భయ్య. దాని వెనకాల ఏమన్నా ఇలాంటివి ఏమన్నా జరిగినాయా అవి మీకు చెప్పడానికి బాగుంటుంది అని చెప్పేసి నాకు కూడా అది కొంచెం బాగా అనిపించింది. మూవీలో విషయాలకు వచ్చేస్తే టైట్ రన్ టైం భయ్య. 90 minutes లో మూవీ అయిపోద్ది. మీకు ఫిల్మ్ అంతా కూడా ఫాస్ట్ పేసింగ్ లోనే ఉంటుంది. ఎక్కడ కూడా అన్నెసెసరీగా డ్రాగ్ చేయరు అండ్ అన్నెసెసరీ కంటెంట్ కూడా తీసుకురారు. దాని పరంగా నాకు వర్కౌట్ అయింది. ఇంకా మూవీలో అట్మాస్ఫియరిక్ అండ్ గ్రిటీ టోన్ అయితే ఉంటుంది. విజువల్ పరంగా ఆ టోన్ ని చాలా బాగా సెట్ చేసుకుని చూపించారు. జనరల్ ఆడియన్స్ కి బాగా సూట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట ఆ టోన్ అనేది. అండ్ స్టోరీని కూడా బాగా ఎవాల్వ్ చేసి తీసుకెళ్తారు. మరీ అంత సూపర్ స్టోరీ ఏం కాదు, బట్ తీసిన విధానంలో ఆ టెల్లింగ్ లో స్టోరీ టెల్లింగ్ లో బాగానే ఉంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే నరేషన్ ఇష్యూస్ అయితే ఉంటాయి అనమాట. స్టోరీ లైన్ అనేది కొన్ని చోట్ల ఫాస్ట్ చేయడానికి జంప్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ జంప్స్ అంతగా వర్కౌట్ అవ్వవు. పైగా క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వలేం, ఎందుకంటే పెద్దగా బ్యాక్ స్టోరీస్ ఉండవు, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండదు. సో అందువల్ల ఆ జంప్స్ అంతగా కుదరక స్టోరీ లైన్ ఇష్యూస్ అయితే ఉంటాయి అనమాట. పైగా లిమిటెడ్ యాక్షన్ సీక్వెన్సెస్ భయ్య. ఒకవేళ మీరు కనుక యాక్షన్ సీన్స్ కోసం చూస్తున్నట్లయితే ఏం ఉండవు ఇక్కడ. మొత్తం మూవీ అంతా కూడా మాక్సిమం డ్రామాకి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. చాలా మినిమల్ గా ఉంటాయి అనమాట యాక్షన్ సీన్స్ అన్న. అంత హెవీగా అయితే ఏమి ఉండవు. సో దానివల్ల డిసప్పాయింట్ అవుతారు. పైగా కొన్ని సీన్స్ కూడా ఆ ఫిల్మింగ్ మెథడ్ వల్ల ఇబ్బంది పడతారు భయ్య. అంటే ఎంటైర్లీ ఐఫోన్ లోనే షూట్ చేశారు. సో ఆ ట్రాన్స్లేషన్స్ కానీ ఎమోషనల్ బీట్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం అండర్ డెవలప్డ్ ఉంటాయి అనమాట. అందువల్ల అంతగా వర్కౌట్ అవుతుంది ఆ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అన్నది. నాకైతే ఓకే పర్లేదు అనిపించింది. కొన్ని చోట్ల మంచిగా వర్కౌట్ అయింది. అదైతే ఓవరాల్ గా చెప్పాలంటే టైం పాస్ ఏం లేవు, చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి చూడండి భయ్య. అంతకుమించి అయితే నాట్ వర్త్ ఇట్. ఓకే వెళ్ళిపోద్ది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ బూతులు అయితే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నదంతా పర్లేదు. లైన్స్ గేట్ ప్లేలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మీకు కనుక రివ్యూస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.